ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, ఈ రాత్రికాల సమయం ముందు కొన్ని మాటలుగా మనం జీవగ్రంథంలో నుండి ఆయన విలువైన నోటి మాటలను లేదా ప్రవక్తల ఆలోచన విధానాలను అలాగే భక్తురాళ్ళ జీవితాలలోని కొన్ని మాటలను తండ్రి మనము పరిశీలించుకొని దేవుని చిత్తంలో అయినటువంటి ఎదుగుదలగా మనము ముందుకు వెళ్దామండి. అటుదైన స్థితిలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని హృదయాన్ని తెరిచి ఆయన సమృద్ధిని అందరికీ దయచేయునుగాక. చేరువచ్చిన నిలిచిన మరొకరు హృదయపూర్వక 2 వందనాలు. గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. అన్ని సమయములలో ప్రతి సమయంలో ఎలా ఉండాలని బైబిల్ గ్రంథం మనకు బయలుపరుస్తూ ఉంది. ప్రతి సమయము అంటే మనకు ఊపిరి ఉన్నంతసేపు, మనకు ఆయుష్ ఇచ్చినంతసేపు ఏ విధంగా మలగాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఎలా ఉంటే దేవుడు సంతోషిస్తాడో మనకు భక్తుల ద్వారా తెలియపరిచినాడు. క్రీస్తు ప్రభు వారి మాదిరికరమైన జీవితం ద్వారా బయలుపరిచినాడు, ప్రవక్తల ద్వారా బయలుపరిచినాడు, భక్తురాళ్ళ ద్వారా, అందరి ద్వారా మనకు ఆ యొక్క జీవిత సత్యాలను మనకు బయలుపరుస్తూ వచ్చినాడు దేవుడు. కనుక ఏ సమయంలో మనం ఎలా ఉంటే మంచిదని కొన్ని మాటలుగా మనం జీవగ్రంథంలో నుండే పరిశీలిస్తామండి వాక్యమును. కనుక కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 1వ వచనం ఇందాక చదువుకున్నా, మరొకసారి చదివి తృప్తి పొందమండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఓ మహాభక్తుడు ఈ పాట ఉన్నట్టుగా మొట్టమొదటి పల్లవిలోనే ఉన్న మాట ఉన్నట్టుగా దించేసినాడు ఆయన. ఆ భక్తుడు చక్కని పాట రాసినాడు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మంచికే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమును తెలుసుకొనుటకే అని భక్తుడు ఈ యొక్క వచనము పల్లలతో అదేలాగిన రాసి ఉన్నాడు. ఏమి ఒక్క పొల్లు కూడా ఆయన తప్పించలేదు. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ ఎల్లప్పుడూ యెహోవానంట సన్నుతిస్తాడంట, నిత్యము ఆయన కీర్తి ఉంది కదా, అలాగే ఆయన నోటి ద్వారా స్తుతిస్తూ ఉంటాడంట. ఈ భక్తుడు తెలియపరుస్తున్నటువంటి ఆలోచన ఏం తెలియపరుస్తున్నాడు? ఎల్లప్పుడూ ఆయన కీర్తే. ఆయన మాట్లాడితే అంట ఆయనకి ఇష్టమైన, భక్తునికి ఇష్టమైన ఆలోచన ఏంటంట, ఎల్లప్పుడూ ఆయన కీర్తి ఆయన నోటలో నుంచి ఉద్భవిస్తూ ఉండాలంట. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఇదో ఈ పని ఆ పని చేసుకుంటూ, సొంత పనులు చేసుకుంటూనే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. ఆయన కీర్తి నా నోటలో నుంచి బయలు వెళ్తూ ఉండాలని భక్తుడు కీర్తనల గ్రంథంలో చక్కగా వ్రాయించి ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలా కనుక ఎలా ఉండాలంట భక్తులు? ఎల్లప్పుడూ ఆయన కీర్తి మన నోట్లో ఉండులాగున, ఎల్లప్పుడూ స్తుతించులాగున, ఎల్లప్పుడూ సన్నుతించులాగున ఉండాలని మనకు భక్తుడు మంచి మాట ఇక లేఖన భాగంలో రాసి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ మన పనులు ఉంటాయి, మనం ఈ జీవన విధానంలో బ్రతకాలి, ప్రతిదానికి డబ్బే అవసరము, బ్రతకాలి, జీవించాలి. కానీ ఆయనను స్మరణకు చేసుకుంటూ ఉండాలని భక్తుడు బయలుపరుస్తున్నాడు. నీ పనులు చేసుకో, నువ్వు ఏ పనైనా చేసుకో, ఆయన కీర్తి లేక ఆయన కార్యాలు, ఆయన అద్భుత సూచక క్రియలు మనము గుర్తు చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. ఒక జంతువు
చక్కగా పగులంతా తినేసి వచ్చేది, రాత్రిపూట చల్లగా పండుకొని చక్కగా తిన్నదంతా మళ్ళీ ఒక మెత్తగా నెమరు వేసుకుంటుంది. అలాగా దేవుని వాక్యాన్ని మనం కూడా నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఏమై ఉన్న దేవుడు ఆయన ఆలోచన విధానాలను మనము గుర్తు చేసుకుంటేనే మనకు ధన్యత, దీవెన, ఆశీర్వాదం ఏమైనా దేవుని వల్ల. కనుక మనము ఆయనను స్తుతించాలి. ఆయన కీర్తి మన నోటు నుండిలాగా మనము జాగ్రత్త పడితే మంచిదని భక్తుడే మనకు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇంకా మనము ఏ విధంగా ఉండాలో లేఖనం ద్వారా మనం పరిశీలిస్తాము. అదే దావీదు కీర్తనలు 62వ అధ్యాయము దావీదు కీర్తనలు 8వ వచనం ఒక మాట చదువుకుందాం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నటువంటి ఆలోచన, ప్రజలారా లేక జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. నమ్మితే నా మహిమ చూస్తావన్న ప్రభు మీద నమ్మిక ఉంచండి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. ఆయన సన్నిధిలో ఉంటే మన హృదయాలను కుమ్మరించినట్టయితే దేవుడు మనకు ఆశ్రయము. భక్తుడు అన్నాడు, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము నీవే. ఎన్ని బాధలు వచ్చినా, ఏమన్నా రాని, యోబు గారు చూడండి, ఎంత వచ్చినా ఆయన ప్రాణం పోతుందన్నా కూడా విశ్వాసంలో, భక్తి విశ్వాసంలో ఆ నమ్మిక వదలలేదు. ప్రియమైన దేవుని వారు, నమ్మిక మన క్రియలు దేవుడు చూచేది అంటివాడుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వారుగా. కనుక ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచితే మనకు మంచిది. ఆయన సన్నిధిని మన హృదయములు కుమ్మరించబడాలి. దేవుడు మనకు గొప్ప ఆశ్రయము, మనకు ఆశ్రయ దిక్కు, లేక మనకు మన అవసరాలు కానివ్వండి, సమస్తము ఏదైనా కూడా, చిన్నదే కానివ్వండి, పెద్దదే కానివ్వండి, ఏదైనా కానీ ఎవరికి మనము చెప్పుకోవాలంటే మనకు పరమ స్నేహితుడైనా లేక పరమ కుమ్మరి అయినా మన ప్రభువుకు చెప్పుకోవాలి. ప్రతిదీ, నష్టమో లాభమో ఏదైనా సరే, శోధనలో వేదనలో ఏదైనా సరే మనము ఆయనకు చెప్పుకునే పిల్లలముగా ఉండాలి. కానీ ఈ లోకానికి చెప్పుకుంటే ప్రయోజనం లేదు ప్రియమైన దేవుని వల్ల. లోకము ఏంటంటే, ఒకడు చెడిపోతుంటే నవ్వుకుంటారు, ఒకడు బాగుపడుతున్నా కూడా ఓర్వలేని స్థితి ఈ లోకానికి. అందుకే దేవునికి లోకానికి ఎప్పటికీ వైరమే, అసలు నచ్చదు. దేవుని ఆలోచన, దేవుని విలువైన ఆ సంగతులు ఈ లోకానికి ఎప్పటికీ నచ్చదు. దేవుని ఆలోచనలో ఉన్న వారికి మళ్ళీ చాలా గొప్పగా వాళ్ళు పిలువబడుతూ వస్తారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆయన మనకు కొండ, కోట, ఆశ్రయ దుర్గము. కనుక మనం ఎలా ఉండాలంటే ఆయన యందు ఎప్పుడు కూడా నమ్మిక ఉంచాలి, ఎల్లప్పుడూ నమ్మిక ఉంచాలి, ఎల్లప్పుడూ స్తుతి చేయాలి, ఎల్లప్పుడూ ఆయన కీర్తి మన నోట ఉండాలని మనం ఇందాక లేఖనంలో కూడా మనము చదువుకొని ఉన్నాం. కనుక నమ్మిక ఉంచాలి. ఆయన మనకు ఆశ్రయదుర్గం. మనము మొర పెట్టితే ఆలకించి ఆ మొరకు జవాబిచ్చే దేవుడు మనకు పరమందు యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఉన్నారు. ఇంకా చూడండి, ఏ విధమైన ఆయన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, దావీదు కీర్తనలు 106వ అధ్యాయము 3వ వచనం మాట మనం చదువుదామండి. న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఎవరు ధన్యులు అని చెప్తుంది లేఖనము? ఇది మనిషి రాసినప్పటికీ ఎవరి ఇచ్చ నుండి, ఎవరి వద్ద నుండి వస్తుంది లేఖనం అంటే, ఇది మనిషి రాసినప్పటికీ, మనిషి తెలియజేయపరిచినప్పటికీ దేవుని యొద్ద నుండి బయలుదేరుతున్నటువంటి వాక్యము ప్రియమైన వల్ల. మనిషి బలహీనుడే కావచ్చు, మనిషిలో నుండి
వచ్చినటువంటి మాట దేవుని యొద్ద నుండి బయలుదేరింది కనుక అది శక్తివంతమైనది. అది దేవుని ఆలోచన. న్యాయం అనుసరించేవారు ఎల్లవేళలా, నీతిని అనుసరించి నడుచుకున్న వారు ఎల్లవేళలా 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 అన్ని వేళలా. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, మన పనులు బాటలు ఉంటాయి కానీ ఆయన స్మరణకు వస్తుండాలి. పనుల్లోనే స్మరణకు వస్తుండాలి. చాలామంది చూస్తుంటాము దేవుని పిల్లలుగా లేక దేవుని భయము నుండి ఎక్కడ, దేవుని దగ్గర నుండి ఎక్కడ దూరం అయిపోతానండి. చాలామంది వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి, నేను సేవకుని చూశాను, ఎప్పుడు దేవుని పాట వింటూ వెళ్తుంటారు. బండిలో కూడా పోయినా దేవుని పాటే వింటూ పోతుంటారు, లేక వాక్యం వింటూ పోతుంటారు. ఎందుకంటే ఆయన మాట సత్యము, ఆయన మాట మనకు మార్గము, ఆయన మాట మనకు జీవము. కనుక ఆయనను గుర్తు చేసుకునటం మనకు ధన్యత. న్యాయం అనుసరించే వారు ఎల్లవేళలా నీతి అనుసరించి నడుచుకుని వారు ఎల్లవేళలా నీతి అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఒక 10 సంవత్సరాలు నీతి అనుసరించి ఒక్కరోజు నీతి తప్పితే ఈ 10 సంవత్సరాల పేరు పోతుంది. అందుకే నీతిమంతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యథార్థవంతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనిని బట్టి? దేవునిని బట్టి. ఇన్ని రోజులు సంపాదించుకున్నటువంటి ఒక్క రోజులోనే పోగొట్టుకుంటే ప్రయోజనం లేని బ్రతుకైతాం మనది. కనుక న్యాయము అనుసరించుతూ ఎల్లవేళలా మనము దేవునిలో ముందుకు వెళ్తూ ఉంటే వారు ధన్యులు, నీతిలో నడుచుకుని వారు ధన్యులు అన్నారు అని లేఖనం బయలుపరుస్తుంది. స్తుతి ఎప్పుడు మనం స్తుతించే వారంగా ఉండాలి. దేవుని యందు ఎప్పుడు నమ్మకంగా ఉండాలి. నీతిని ఎప్పుడును ఎల్లప్పుడూ నీతిని నడుచుకునే బిడ్డలుగా ఉండాలి. అలాంటి వారు ధన్యులు అని చెప్తుంది. మరొక ఆలోచన మరి ప్రభు గ్రంథంలో నుండి చూస్తాం. దావీదు కీర్తనలు 119వ అధ్యాయము, దావీదు కీర్తనలు 119వ అధ్యాయము 20-21వ వచనం మనం పరిశీలిద్దామండి. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశయం కలిగి ఉన్నది. భక్తుడు చెప్తున్నాడు, ఆయన న్యాయ విధుల మీద ఆయన కంట ఎడతెగని ఆశ కలిగి ఉన్నదంట. ఎడతెగని. దాని చేత నా ప్రాణము క్షీణించుతున్నది. ఇంతలా ప్రేమిస్తున్నాడు వాక్యాన్ని, లేక ఆయన అడుగుజాడల్ని, లేక ఆయన కట్టడలు, విధులు, శాసనాలు, ఆయన లేఖనాలను బట్టి ఎడతెగని ప్రేమ అంట. ప్రియమైన దేవుని వారలారా, ఎడతెగని ప్రేమ అది. దీని అగాపే ప్రేమ కూడా మనము పిలవచ్చు. అగాప ప్రేమ అంటే అంతు లేనటువంటిది, ఇంత అంత అని కాదు, అది దేవునిది. ఆ అగాపే ప్రేమ మనుషుల్లో లేదు, కానీ దేవుని దగ్గర అట్టి ప్రేమ ఉంది. కనుక ఇక్కడ భక్తులు తెలియపరుస్తున్నటువంటి మాట, ఎడతెరగా ఆశ కలిగి ఉన్నదంట ఆయన న్యాయ విధుల మీద. అంత ఆశ అంట ఆ భక్తునికి, ఎడతెగని ఆశ అంట. ప్రియమైన వాళ్ళ మనకు కూడా ఎడతెగని ఆశ ఉంటుంది. లోకం మీద, బంగారం మీద, బట్టల మీద, లేక అందం మీద, మంచి చీరల మీద, దీని మీద ఎడతెగని ఆశ. చనిపోతే అన్నీ తీసుకుపోయి ఆ గోతులోనే వేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆమెకు ఆ చీరలంటే పిచ్చి, ఆమెకు ఆ చీరలంటే ప్రేమ. కట్టుకున్నా కూడా మనం ఉంటే వచ్చదేమని భయంతో ఏం చేస్తానంటే చనిపోయినప్పుడు తీసుకుపోయి మంచి మంచి చీరలు కూడా భయపడి, ఎందుకంటే అంత ప్రేమ పెట్టింది ఆ బట్టల మీద, ఆ బంగారం మీద, ఆ వెండి మీద, ఆ లోక సంబంధమైన వాటి మీద. కానీ దేవుని మీద అదే ప్రేమ, దేవుని మీద, ఆయన నీతి మీద, ఆయన రాజ్యం మీద పెట్టినట్లయితే నీకు పరలోక రాజ్యంలో నీకు ధనము అధికమవుతుందంట.
అందుకే ధనవంతుడు వచ్చి నేను అన్ని చేస్తూ ఉన్నాను ప్రభువా, ఇంకా ఏదైనా కొద ఉంటే చెప్పంటే నాయన నీ దగ్గర ఉన్నదంతా మీ పేదలకి అంటే ఆయన ముఖం చిన్నపుచ్చుకొని వికారం చేసుకొని వెళ్ళిపోయినాడట. ఏంది నువ్వు చెప్పేది? ఈ పిడక తిని కుప్ప చేసి పెట్టుకుంటే ఆ కుప్ప పేదలకి ఇవ్వాలనా అని ముఖం అంతా వికారం చేసుకొని వెళ్ళిపోయినాడంట ఆ యొక్క ధనవంతుడు. ఎంతో పిసినారుగుండి ఈ లోకంలో కనీసము ఒక సాధారణమైన ఏమంటాము సాధారణమైనటువంటి వెసులుబాటుగా ఉన్నటువంటి ఆ యొక్క వస్తువుల చేత తృప్తి కూడా పొందేది లేదు. సంపాదించాలి, ఒక ప్యాన్ పెట్టుకోడు, సంపాదించాలి, ఒక సరైన మంచము బెడ్ ఉండదు, సంపాది కుప్పేలా ఆ కుప్ప ఎవరు తింటారో దేవుడు చెప్తున్నాడు. ఇన్ని రోజులకు నువ్వు సంపాదించినవు నాయన, ఈరోజు నీ ప్రాణం తీసుకుంటున్నా, ఎవరిదేదు నీ సంపాదన అంటే ఆ యొక్క ధనవంతునికి పేరు పెట్టినటువంటి పేరు దేవుడు ఎర్రివాడ. ధనం సంపాదించుకున్న వాళ్ళంతమో కూడా వెర్రివాడిగా దేవుడు తెలియపరుచున్నాడు. అంటే ధనము ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు ధనం ఉంటే తప్పు పట్టట్లే, ధనం మీద ఎక్కువ వ్యామోహము ఆశ వారిని వద్దు. ఇదో కొంచెం పేదలకి అంటే ముఖం వికారం చేసుకొని చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడట ధనవంతుడు. ఇలాంటి వాళ్ళ పరలోక రాజ్యం వచ్చేది. ఓ సూది బెజ్జంలో ఒంటేన దూరి వెళ్ళి అవతలికి పోతుంది, కానీ ఇలాంటి ధనవంతుడైన పరికమాల్లోడు పరలోక రాజ్యం చేరలేడని తన శిష్యులకు ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వాళ్ళ 21వ వచనము, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. గర్విష్ఠులను ఆయన గద్దిస్తాడు, నీతిమంతులను కూడా గద్దిస్తాడు. గర్విష్ఠులను గద్దిస్తాడు, నీతిమంతులను గద్దిస్తాడు. వారిద్దరి మధ్య ఎందుకు ఇద్దరిని కూడా గద్దిస్తున్నాడంటే, నీతిమంతుడు పొరపాటు చేసినప్పుడు ఇదో ఈ యొక్క ఆలోచన విధానంలో వెళ్తున్నప్పుడు ఇది తప్పురా నా బిడ్డ అని గద్దిస్తాడు వాక్యంతో. గర్విష్ఠుని కూడా గద్దిస్తాడు. జాగ్రత్త సుమా, నీవు నా మాట విననట్లయితే, నా ఆజ్ఞ నీవు మీరినట్లయితే నీకు ఏమొస్తుంది? శాపగ్రస్తుడు అయిపోతావు, శాపము వస్తుంది నీ మీదకి. ఏందా శాపము? నిత్య నరకాగ్ని. నా మాట వింటే నీకు జీవము, మరణంలో నుండి నువ్వు బయటపడేవాడు. నా మాట వింటే మరణించినను నీవు జీవించదవు, మరణించినా జీవించదవు. నీవు నా మాట వినకుంటే నీవు మరణించిన తర్వాత మళ్ళీ నిన్ను మరణము కప్పచెప్తాను. ఒక కొత్త రకమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆత్మ శరీరం ఇచ్చి నిన్ను మళ్ళీ చంపుతాను అంటాడు దేవుడు. నీ ఈ శరీరం అయితే కాసేపటి కాలి చచ్చిపోతావు, నీకు పొద్దున నొప్పి ఉండాలి కదా. నీ ఈ లోకంలో మాదిరి ఈ శరీరాన్ని చంపేచ్చే ప్రశాంతంగా విశ్రాంతి కాదు నాయన. నీకు ఒక శరీరం మళ్ళీ అమర్చుతాను. ఆ శరీరం ద్వారా నీకు 24 hours అన్ని వేళల నొప్పి, బాధే, పురుగు చావదు, అగ్ని ఆరదు. నీ కేకలు ధనవంతుడు చూసి భయపడతాడేమో. ధనవంతుడు ఇప్పటికీ అరుస్తూనే ఉన్నాడు, అయ్యో అయ్యో లాదను పంపేది. అయ్యో నా తమ్ముడు నాకన్నా పనికి మనం ఉండవడుకులు, అయ్యా నేను పోయి చెప్తానంటే నాయన నువ్వు వద్దులే నాయన. ఆడ మోసేలు ఇర్మియాలు వాళ్ళు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళ మాట వింటే బాగుపడతాడు, లేకుంటే నీకైతే నాయన నువ్వు పోయినా నువ్వు చెప్పినా నమ్మరు, నీకు దయ్యం అంటారు అని చెప్పినప్పుడు ఇప్పటికీ ధనవంతుడు అరుస్తూ ఉన్నాడు ఆ పాతాళంలో. కనుక ఈ లోకంలో ఎలా కలిగి జీవించాలో భక్తులు అందుకే వ్రాయించినారు. వాళ్ళకు ధనం లేక వాళ్ళు ధనం లేక వ్రాయించలేదు, ఆస్తి లేక వ్రాయించలేదు. అన్ని సమృద్ధిలో ఉండి కూడా దేవుని విలువైన జ్ఞాన సంగతులు వాళ్ళు వ్రాయిస్తూ వచ్చినారు. వజ్ర వైడూర్యాలతో వాళ్ళు అనుభవింపదగిన రాజులుగా పాలించినప్పటికీ వాళ్ళు దేవుని భయం కలిగి, దేవుని భక్తి కలిగి బ్రతికి దేవుని సంబంధమైన సత్యాలను వాళ్ళు బోధిస్తూ వచ్చినారు.
కనుక ఎడతెగని ఆశ ఉందయ్యా నీ నీ లేఖనం పట్ల, ఎడతెగనటువంటి ప్రేమ ఉందయ్యా నీ నీ విధుల పట్ల, నీ శాసనాల పట్ల అని భక్తులు బయలుపరుస్తున్నాడు. అంటే ఎడతెగని నిరీక్షణగా, ఎడతెగని ఆశ కలిగి ఉన్నారు ఆయన వాక్యం పట్ల ప్రియమైన దేవుని వారుగా. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనము మనం ఒక మాట పరిశీలిద్దామండి. 17వ అధ్యాయము 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. మనకు ఈ భూమి మీద నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే మన యేసయ్యకు మించిన స్నేహితుడు ఎవడు లేడు. ఈ లోకంలో స్నేహాలు, మనుషుల స్నేహాలు చూస్తాం, అలా చెయ్యి అందించినట్టు అందిస్తారు వాళ్ళు, వెనక్కి లాక్కొని నీ సావు నీదే నా సావు నాదే అన్నట్టుగా ఉంటారు. ఈ లోక స్నేహం అది అంత నటన, బూటకం, ఉత్తితి ప్రేమ, అగాపే ప్రేమ కాదు. ఈ లోక ప్రేమ అంతే. కానీ నిజమైన స్నేహితుడు, నిజమైన ప్రేమ మన యేసయ్య ఉన్నాడు. ఆయనంట మన మరణంలో కూడా, మరణం అంచులకు తీసుకుపోయినా మళ్ళీ అవకాశం ఇచ్చే దేవుడు ఆయన. అరే నువ్వు జాగ్రత్త బ్రతకగలవా, ఏదో అవకాశం ఇస్తా, బ్రతుకు జాగ్రత్తగా, నా నీతిని నా రాజ్యం వెతుకు. ఇదో భక్తుడు అన్నట్టు ఆయన న్యాయ విధుల పట్ల ఎడతెగని ఆశ కలిగి ఉన్నదన్నట్లు బ్రతుకు మరి, నా కట్టడల ద్వారా ఎడతెగని ఆశ ఉన్నదన్నట్లు బ్రతుకు మరి, నీకు నేను సమస్తమును ఇస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఇట్టి నిజమైన స్నేహితుడు ఈ లోకంలో మనకు ఎవరైతే లేరు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు ప్రియమైన దేవుడు. ఆయన మోసం చేయనటువంటి వాడు, ఆయన సత్యము, జీవము, మార్గము, మనుషుల కోసం ప్రాణం పెట్టేసినాడు, మరణమైనాడు, దేవుడి కుమారునిగా మరణాన్ని జయించాడు. నిన్ను నన్ను అందరినీ కూడా ఆయనను నమ్మితే, నీ సొంత నోటితో ఒప్పుకుంటే, దైవ కుమారుడని అంగీకరిస్తే నీవు మరణమైన తిరిగి బ్రతికించగలిగిన కెపాసిటీ, ఆ శక్తి కలిగిన దేవుడు పరమందు మనకు యేసయ్య ఉన్నాడు ప్రియమైన వారుగా. మరణమైన జీవాన్నిచ్చే దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభువారు మనకు పరలోకంలో ఉన్నారు. కనుక ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన ఆపదలో, దుర్దశలో, చివరి ఊపిరిపోయే సమయంలో కూడా మనకు తోడుగా ఉంటాడు. అవసరమైతే నీకు రక్షణ కావాలంటే ఆ కట్టె పట్టుకొని చివరి ఊపిరిపోయేటప్పుడు కూడా, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రాజ్యంలో చేర్చుకుంటే, సిలువలో దొంగ ఏ విధంగా అన్నాడో, చివరి టైంలో సిలువలో దొంగ అన్న మాటను బట్టి ఆయన చివరి ఊపిరిపోయేంత వరకు మనకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. అంతలా ప్రేమించే దేవుడు మనకు మంచి గొప్ప స్నేహితుడు, నిజమైన స్నేహితుడు మనకు పరమందు ఉన్నాడు ప్రియమైన దేవుని జనాంగమా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4:18-19 ఒక మాట మనం పరిశీలిద్దాము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18-19. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తి ఉన్నప్పుడే కాదు, పరిశుద్ధుడు ఉన్నప్పుడే కాదు, నువ్వు మందిరంలో ఉన్నప్పుడే కాదు, మందిరంలో లేనప్పుడు, పనికిమాలతో ఉన్నప్పుడు కూడా నీ ప్రవర్తన, నీ యొక్క ఆలోచన ఎలా ఉండాలంట? అన్ని విషయములలో ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండటం మంచిది అని లేఖనం తెలియపరుస్తుంది. ఎల్లప్పుడూ మంచిగా ఉండాలంట ప్రియమైన వాళ్ళ. ఎల్లప్పుడూ మన ఆలోచన ఎల్లప్పుడూ మంచి విషయాల పట్ల నీవు ఆసక్తి చూపించు, ఆసక్తి కలిగి ఉండు అని లేఖనం బయలుపరుస్తుంది. చివరి మాటగా చూడండి, మనము చూస్తాం. అలాగే 19వ వచనం కూడా చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసంవేదన కలుగుతున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ఓ క్రీస్తు పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు, క్రీస్తు ఆలోచనలో మీలో పుట్టే వరకు నాకు ఒక బాధ్యత, ఒక స్త్రీకి
గర్భంలో ఉన్నప్పుడు నొప్పులతో ఎలాగ కంటుందో అలాంటి నొప్పులు నేను అనుభవిస్తూ ఉన్నాను. ఏమంటున్నాడు? మీ విషయముకై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది, బాధ వస్తున్నది. ఆ ప్రసవ వేదనలు ఎలా ఉంటాయో ఆ శ్రీమూర్తులకు తెలుసు. అలాంటి బాధపడుతున్నాను. మీరు ఎందు విషయమై నేను అలాంటి ప్రసవ వేదన పడుతున్నానంటే, క్రీస్తు సారూప్యము, క్రీస్తు ఆలోచన, క్రీస్తు నీతి, క్రీస్తు సత్యము, క్రీస్తు మార్గము, క్రీస్తు జీవం మీలో వచ్చేంత వరకు వచ్చిందన్న నాట నాకు సంతోషము. ఆ ప్రసవ వేదనలైనా తట్టుకొని మిమ్మల్ని అట్టి స్థితిలో చూడాలనుకుంటున్నాను అని భక్తుడు బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు ఆ పత్రికకు ఆ యొక్క సంఘానికి రాసుకుని చూడండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి సంఘము 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకొని ముగించుకుందామండి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీ సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభు మీకందరికి తోడైండునుగాక. సమాధానకర్తయగు ప్రభు అంట ఆయనే, తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను అంట. ఆ సమాధానకర్త అయిన దేవుడు యేసయ్య ఎల్లప్పుడూ అంట ప్రతి విధము చేత, ప్రతి విషయములలో, ప్రతి సమయములలో సమాధానం ఇవ్వడానికి కృప కలిగి ఉన్నాడంట. ప్రియమైన దేవుని వలన ప్రతి సమయంలో, ప్రతి విషయంలో సమాధానంగా ఉండాలి నా పిల్లలు, సమాధానంగా జీవించాలి నా పిల్లలు, సమాధానంతో ఉండాలి అని ఆయన తాపాత్రయం. యేసయ్య తాపాత్రం ఏంది? ఎల్లవేళలా ప్రతి విధం చేతను సమాధానం ఇచ్చే దేవుడుగా ఆయన కనపడుతూ ఉన్నాడు, వినపడుతున్నాడు, భక్తులలో ప్రత్యక్షత పరుతూ ఉన్నాడు ఆయన ఆలోచన విధానాన్ని. ప్రియమైన దేవుని వారు కనుక మనము ఎలా ఉండాలా? అన్ని విషయంలో అంటే అన్ని విషయంలో స్తుతి కలిగి ఉండాలి. అన్ని విషయములలో అనగా అన్ని సమయములలో ఎల్లవేళలా స్తుతి కలిగి ఉంటూ, నమ్మకంగా అన్ని సమయములలో ఉంటూ, నీతిని కాపాడుకుంటూ అన్ని సమయములలో ఉంటూ, నిరీక్షణ కలిగిన బిడ్డలుగా అన్ని సమయాలలో ఉండాలి. దేవుని ప్రేమించే విషయంలో కూడా ప్రతి సమయంలో దేవుని ప్రేమించే బిడ్డలుగా, దేవుని ఆజ్ఞల పట్ల ఆసక్తి కలిగిన బిడ్డలుగా, ప్రతి దినము దేవుని సమాధానంతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి స్థితిలో దేవుడు మనకు గ్రంథం ద్వారా, ఆయన మాదిరికరమైన జీవితం ద్వారా మనము సత్యము నుండి సర్వసత్యంలోకి నడిపించునుగాక. అట్టి స్థితిలో జ్ఞానము, బుద్ధి, వివేచన మనకు ప్రతి బిడ్డకును దేవుడు వారి హృదయాలను తెచ్చి, వారి హృదయాలలో ఈ వాక్యం విత్తి దేవుణ్ణి మహిమపరచుకుందునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. తలలో చిన్న చిన్న ప్రార్థన.